యా రెడీ. ఆయన వేస్తున్నాడు చూడండి. అది కూడా ముసలు అలా వెళ్ళిపోయి అన్నీ కూడా అరటి పళ్ళు అన్నీ అమ్ముతున్నారు. చూసుకుంటే సింగిల్ హ్యాండ్తో ఒప్పుదా ఒక మొబైల్తో. అసలు ఎంత భయానకంగా ఉందో, వెరీ డేంజరస్. పెట్రోల్ పంప్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ కోసం ఇదిగోండి వెహికల్స్ అన్నీ కూడా వెయిటింగ్. చూసుకుంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మనకి ఈత అదంతా కూడా కొడుతున్నారు. ఆ విధంగా అయితే వెళ్తారు ఇళ్ళల్లోకి. ఏందండి దారుణం, మరి పెట్రోల్కి ఎంత పెద్దలైనా మన సైకిల్ కూడా వెళ్ళదట్టు నాకు తెలిసి, నడుచుకుంటా కూడా వెళ్తున్నారు. చూడండి ఇటు తిరుగుతుంటే అటు తిరుగుతుంది. ఆ ఎనమాలు కనపడేది కాంగో ఫ్లాగ్. జస్ట్ ఇంకోటి నేను చెప్పాలంటే చాలా రిస్క్ చేసినట్టే. ఎందుకో చెప్పనా, సిటీలో ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సైకిల్ కాబట్టి వెళ్ళిపోతున్నాం, మామూలుగా అయితే కష్టమే. ఈ విధంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతి పేద దేశం బురుండీలో అయితే ఉన్నాం. గత వీడియో ఎలా ఉంది, బాగుందా అండి? ఈ వీడియోలో ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను. చూద్దాం ఏం కవర్ చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిపోదాం. తెలుగు వాళ్ళని అడుగుదామని అనుకున్నా కానీ కుదరలేదండి. మనం అనుకున్నవన్నీ జరిగితే ఇంకా జీవితం ఎందుకైంది. ఎప్పటిలాగే ఆగిపోక ముందుకు సాగిపోదాం. లెట్స్ గో. ఇటు మొత్తం రైట్ సైడ్ డ్రైవింగ్. సైకిల్ తొక్కడమే కష్టం అసలు. ఇక్కడ షేక్ అయిపోతుంది మొత్తం. సస్పెన్షన్ కూడా లేదు కదా మన సైకిల్కి. ఇక్కడ దీంట్లో యానిమల్స్ అయితే ఉంటాయి అంటండి. వెళ్ళి చూద్దామా? ఫస్ట్ ఇక్కడ బోర్డు చూద్దాం బయట ఏముందో. దీనిని బుజుంబురా మ్యూజియం అంటారండి. మొత్తం ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. బుజుంబురా మ్యూజియం నియర్ బ్రదర్ నియర్ బై తంగానికా లేక్. బుజుంబురాలో తంగానికా లేక్ దగ్గర మ్యూజియం ఎక్కడైనా అడిగితే చెప్తారు, లేదంటే గూగుల్లో కొట్టైనా రావచ్చు. చాలా బాగుంటుందని చెప్పారు చాలామంది ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం దీంట్లో యానిమల్స్ ఉంటాయి. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇండియన్స్కి ఒక రేటు, అదే టూరిస్టర్లకు ఒక రేటు ఉంటుంది. మన ఇక్కడ ఉండే లోకల్ పీపుల్స్తో ఒకటి ఉంటుంది. కానీ నేనేం చేశానంటే ఇట్లాగా కొంచెం మాట్లాడుకున్నాను రేటు. ఇట్లా ఎక్కడి నుంచో వస్తున్నాను ఇదని చెప్పి మాట్లాడుకున్నాను. కొంచెం తగ్గించి అయితే ఇచ్చారు మనకి. స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. హాయ్, హౌ ఆర్ యూ? ఫ్రెండ్లీ పీపుల్. యా. ఇంకోటి లోపల ఆయన గైడ్ అనమాట. ఖచ్చితంగా మనకి లోపల యానిమల్స్ గురించి కానీ దగ్గరుండి చూపించడానికి కానీ ఒక గైడ్ ఉంటే బాగుంటుంది. ఈయనకి మనం ఎంతో కొంత మనీ ఇచ్చేసి ఈయన్ని తోడుగా తీసుకొని వెళ్ళామంటే చూపిస్తారు, బాగుంటుంది. సో థ్యాంక్ యూ సార్, లెట్స్ గో. ఓకే. లోపలికి రాగానే మొత్తం ఈ విధంగా ఉంది. ఇక్కడ రకరకాల యానిమల్స్ అవన్నీ ఉంటాయి. చిన్నదే, పెద్దదేం కాదు. ఇది లియోపార్డ్ అండి. కెన్ వి గో ఇన్సైడ్? No, you have to pay. I need to pay? Yeah. How much? Yeah, inside the cage or here? Oh, not here, inside cage. No. No? No. You stay here, you pay him, you take a picture with him if you want, but హాయ్. ఇదిగోండి, ఇది లియోపార్డ్. ఇక్కడ బుజుంబురాలో ఉన్న మొత్తం మీద కూడా ఒకటే ఉందంట లియోపార్డ్. ఏం చేయట్లా, అలవాటు అయిపోయింది వీళ్ళకి చెప్పాలంటే. నాట్ బైటింగ్ బ్రదర్? no. ఓహ్, ఈ విధంగా ఉంది. మనం కూడా టచ్ చేద్దామా? It's a friendly one. టచ్ చేసా. ఓకే. ఆ జంతువు ఓన్లీ 20 సంవత్సరాలు మాత్రమే బతుకుతుందంటే ఇప్పుడు దానికి 12 సంవత్సరాలు అంటే వయసు. ఈయన ఏం లేదండి, నేను ఒక 5,000 షిల్లింగ్స్ అయితే ఇచ్చాను ఇతనికి, 5,000 ఫ్రాంక్స్. సో ఓ దిస్ వన్ క్రోకోడైల్. ఓ 61 years old. ఇది 61 సంవత్సరాల మొసలు అంట. దిస్ ఈజ్ నాట్ మూవ్. ఓకే. క్రొకోడైల్ కదలట్లేదు ఏంటని అడిగానండి. అడిగితే దానికి ఫుడ్ ఏదో పెట్టాలంట. ఆ ఫుడ్ వచ్చేసి 10,000 ఫ్రాంక్స్ ఉంటుంది. సరే తీసుకొచ్చేసేయండి అని చెప్పేసాను. ఎందుకంటే మనం ప్రతిసారి ఇక్కడికి రాలేము, చూడలేము. మీ అందరూ చూడాలి అది ఎలా మూవ్ అవుతుంది, ఫుడ్ ఎలా తింటుంది కూడా. తేడానికి వెళ్ళాడు ఆయనే. ఈ వాటికి ఆహారం కింద ఈ ర్యాబిట్లను అయితే ఫీడింగ్ చేస్తారంట అండి. నాకైతే నచ్చట్లా. ఇప్పుడు ఇది చూపించకపోయినా రేపైనా దీన్ని చంపేస్తారు, అర్థమైపోయింది. సో ఇంక అందరికీ చూసినట్టు ఉంటుందిలే. అలా పట్టుకున్నారు. ఇంకా ర్యాబిట్ని దానికి వేస్తారంట. యా రెడీ. ఆయన వేస్తున్నాడు చూడండి. అది కూడా ముసలి అలా వెళ్ళిపోయింది. ఆ ర్యాబిట్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. తినేసిందా? చచ్చిపోయిందండి పాపం. It's coming outside? Yeah, here. For to swallow him. If we are going same position?
Yeah. అది కూడా మొత్తం తినేస్తుందండి. అబ్బా చచ్చిపోయింది. కొంచెం అయితే కట్ చేశానండి యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం, ఎందుకంటే అది మనం చూపించకూడదు. అది అటు వెళ్ళింది, దూకింది, తినేసింది అనమాట దాన్ని. ఇంకా ఆ విజువల్స్ చూసారు కదా, అలా మనం మనిషి వెళ్ళినా కూడా అంతే అండి. ఇక్కడ ఇదిగోండి మొసలి. యా, ఓ కెన్ ఐ కమ్ ఇన్ సైడ్ బ్రదర్? ఓ ఐ నీడ్ టు పే. ఎవ్రీథింగ్ పే. నో, ఓ చూసారు కదండి, మామూలుగా లేదు. వాట్ ఈస్ దిస్ బ్రదర్ ఇన్సైడ్? దిస్ వన్ ఆల్సో క్రొకోడైల్? ఓకే, అమ్మ ఎక్కడుందో కూడా తెలియదు మొసలి. దీన్ని బట్టి చూసారు కదండి, మొసళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కుందేలు పిల్లల్ని ఏయంగానే ఇంకెళ్ళి పట్టేసుకుంది. నిజంగా చాలా దారుణం. వాట్ ఈస్ దిస్? ఓ ఇదిగోండి క్రొకోడైల్. కింద నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాయి మొత్తం, కనెక్టివిటీ దీంట్లో కూడా వస్తుంది. దిస్ ఆల్సో ఈటింగ్? ఓకే, ఇది కూడా తినేసిద్దండి అలాగే. వామ్మో, ఇక్కడ వీళ్ళు ఉండే వాళ్ళంతా కూడా మంచి ట్రైనర్స్. అందుకని ఏంటంటే వీళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు, దగ్గరికి వెళ్ళినా అవి కూడా అలవాటు పడిపోవడం వల్ల ఏం చేయట్లా. అదే మనం వెళ్ళామంటే ఇంకా అస్సామే, ఏదో ఆఫ్రికాలో కూడా అస్సాం అయిపోతాం. ఇది చింపాంజీ అండి. చీపీ. ఓ అమ్మ, అచ్చం మనిషిలాగే ఉందిగా. ఇదిగోండి చింపాంజీ. ఓ దే టేక్ ఇట్ ఫోన్. ఓ లాగేసుకునిద్దంట ఫోన్ కూడా, జాగ్రత్తగా ఉండాలి. ఇది గొరిల్లా అంటండి. దిస్ ఈస్ క్రాస్ బీడ్ ఫ్రమ్ గొరిల్లా అండ్ చింపాంజీ. ఓకే, ఇది లైక్ ఏ గొరిల్లా అంట. గొరిల్లాకి చింపాంజీకి పుట్టింది అంటున్నారు. ఏందో చూసారు కదా, ఈ విధంగా ఉంది. దీని అమ్మ ఫస్ట్ టైం చూస్తాను నేను. You go inside? I got to bring water from him. Oh, you not going inside? No, we cannot. It's dangerous. Oh. మా చూడండి ఏ విధంగా ఉందో ఇది. అసలు ఎంత భయానకంగా ఉందో. వెరీ డేంజరస్. చాలా స్ట్రాంగ్ దీని అమ్మ ఇది. దిస్ టేకింగ్ మై మొబైల్. ఓ నా మొబైల్ లాగేసుకునిద్దంట. వాటర్ తాగడానికి వెళ్ళాడు ఆయన గైడ్. అలాంటి బాటిల్లో వాటర్ పడితే అది తాగిద్ది అనమాట. ఎలా తాగిద్దో ఏంటో చూద్దాం. దిస్ నేమ్ ఈజ్ జోయ్. 33 years. వెరీ బిగ్. ఈ విధంగా తాగుతుందండి వాటరు. హై హై. In the gorilla family. You touching that animal? No, you cannot touch him. This is very dangerous. Oh my god. చూసారు కదా ఏ విధంగా ఎక్కుతుందో, అసలు ఎంత యాక్టివ్ అండి. అబ్బా పైకి ఎక్కేసింది. బాయ్ బాయ్ ఏదంటుంది. ఆహారం కూడా పెట్టినట్టున్నారు. నిజంగా దగ్గరగా చూడడం అండి. గొరిల్లా క్రాస్ బీడ్ అన్నారు. గొరిల్లా లాగే ఉంది అది. ఇంకా మీరు చూసారు కదా. బ్రదర్, వీ హ్యావ్ ఎనీ అదర్ యానిమల్స్? స్నేక్స్. నాకెందుకో ఇప్పటి వరకు నేను వెళ్ళిన పార్కుల్లో కల్లా ఇది కొంచెం బాగుంది. చిన్నది, ఎక్కువ హడావుడి లేకుండా చిన్నది. అన్నీ కూడా చాలా బాగున్నాయండి యానిమల్స్ చూస్తానికి కూడా. వీ కెన్ టచ్ స్నేక్స్. ఓ ఇది మాంబా ఏదో స్నేక్ పేరు కూడా ఇక్కడ ఉంది. అది కూడా బుసలు కొడుతుంది. వినపడుతుందా? No poisonous. No poisonous. No. It's just the people come take around and eat, but they pay. But this is very dangerous. No, dangerous. Dangerous is the only. How much? This is a 20,000. For taking a picture? Yeah, because we take all.
ఆయన ఏమంటున్నాడంటే మీరు ఆ కొండ చిలువని కావాలంటే మెడలో వేసుకుని ఫోటోలు దిగొచ్చండి, మీరు కావాలంటే బయటికి వెళ్ళిన ఫోటోలు దిగొచ్చు, 20,000 ఫ్రాంక్స్ అని అంటున్నారు. మీకు స్క్రీన్ పైన ప్రైజ్ ఇచ్చా చూడండి. నేనైతే అంత రిస్క్ చేయట్లేదు, అసలుకే భయస్తుండి నేను ఇలాంటి వాటిల్లో. బట్ దట్ ఈస్ టైటింగ్ మీ. No, he cannot. Oh. We will show you how you take it like this. No, I am not take a risk. This is a green mamba, 3 minutes, someone die. ఓకే, ఇది గ్రీన్ మాంబా అంట, దీని పేరు. 3 నిమిషాల్లో చచ్చిపోతారంట. లే తలకాయ. వేర్ ఈజ్ ద హెడ్? అదిగోండి. This is the second in the world. వరల్డ్ సెకండ్ పాయిజనస్ స్నేక్. The first is a black mamba. This is a green. దిస్ ఈస్ గ్రీన్ మాంబా. This is the second in the world. 3 minutes you die. 3 minutes. Black mamba 1 minute. Green mamba 3 minutes. వెళ్ళి ఓపెన్ చేసాడు డైరెక్ట్గా. దిస్ ఈస్ ఇండియన్ కోబ్రా. Yeah. India you have a many cobra. యా. అలా వెళ్ళేసి చేతులతో తీసేస్తున్నారంటే వీళ్ళు మామూలు కాదు. You see another here? Very poisonous. If you bite you 10-15 minutes, someone die. 15 minutes. అమ్మాయి ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది. నాగరాజా బుస్ నాగరాజా. అది చూసారా తలకాయ అట్లా తిప్పుతుంటే వాళ్ళకి టెక్నికల్ ఐడియా ఉంటే అది ఫోకసింగ్ అనమాట. అది చూడండి, ఇటు తిరుగుతుంటే అటు తిరుగుతుంది. నిజంగా సినిమాలో చూస్తాం కదా ఆ మాదిరిగానే. అదిగోండి డైరెక్ట్గా అట్లా సైలెంట్గా అటాక్ చేసేసింది అనమాట. ఇగ్వానా. You want to go take picture inside? ఇది ఇగ్వానా అంట. ఐఎమ్ నాట్ గోయింగ్ బ్రదర్, ఐఎమ్ నాట్ టేక్ ఎ రిస్క్. దిస్ ఈస్ క్రోకోడైల్. యూ హ్యావ్ సో మెనీ క్రోకోడైల్స్. చాలా క్రోకోడైల్స్ ఉన్నాయి ఇక్కడ, మొసళ్ళు ఉన్నాయి. యా యా. ఫోన్లే ఇట్లన్నిటిని ఇట్లా దగ్గరగా చూసినందుకు నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. ఓన్లీ 1 deer యూ హ్యావ్. ఇదిగోండి డియరు ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. కమాన్ కమాన్, ఆ కోడి పెడదాం వచ్చిద్దాం. కమాన్ కమాన్. వస్తుందా? వెనక్కి రా అమ్మా, వెనక్కి రా. Going. He's hiding. Only 1 deer you have. Yeah, only one. Oh, this is very alone. ఇదిగోండి ఈ విధంగా ఉంది డియర్. The deer is named Catherine. Yeah, this is the last one or we have any? We have other in the Burundian forest, in the park. Oh, how long from here to? Maybe 80 kilometers. 80 kilometers. About my name? Park. Parque Ruvubu. Ruvubu. Parque Ruvubu, we have many types of animals. If the buffalo, the antelopes, and different types of animals in the Parque Ruvubu, we find it. If you have time, you can go there. You can. There is the people who can show you and explain about animals. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, హ్యాండ్ మేడ్ ఇక్కడ ట్రెడిషనల్ ఐటమ్స్. You want to buy something there for the souvenir for your wife or your kids? You have working there. ఓకే, ఇక్కడ చొక్కాలు ఇవి కూడా అమ్ముతున్నారు మొత్తం చూసుకుంటే. ఇదంతా విలేజ్ అండి. ఇక్కడ ఏంటంటే మొత్తం చేత్తో తయారు చేసిన వస్తువులు అవన్నీ కూడా అమ్ముతారు. ఈ విధంగా ఉంటుంది. యా, ఈయన ఏదైనా కొనుక్కోవచ్చు అంటున్నారు, కానీ కొనుక్కుంటే ఏమైతే తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక పర్యాటకుడిని, సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా రేట్లనే ఎక్కువ చెప్తారండి. మనం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. చిన్న ఏమైనా కొనాలనుకుంటే కనుక ఈ కాదు, బయట ఉంటాయి మనకి హ్యాండ్ క్రాఫ్ట్స్ బయట. ఇప్పుడు ఇది ఒక టూరిజం స్పాట్ కాబట్టి ఇక్కడ రేట్లు ఎక్కువ అండి. అదే బయటికి వెళ్ళి అట్లా అంటే కొనుక్కున్నామంటే బయట ఇట్లాంటివి ఉంటాయి, బయట కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట. ఒక పార్క్లా ఉంది. దీంట్లోకి అయితే ఎంట్రీ అయితే ఫీ అయితే ఏం లేదు, ఫ్రీ. ఇంకా దీన్ని బుజుంబురా మ్యూజియం అయితే అంటున్నారు. హ్యాండ్ క్రాఫ్ట్స్ ఈ విధంగా ఉంటాయి మొత్తం. ఇంకా ఇది ఫస్ట్ కాలనైజేషన్ జర్మన్స్ అంట నాటారంటండి. 1986లో నాటారంట. పెరిగి పెద్ద వృక్షం అయింది. వృక్షో రక్షిత అంటారు అందుకే పెద్దలో. ఏంటి వీడు సైకిల్ వేసుకొని తిరుగుతున్నాడు, ఎప్పుడు ఇట్లా బోడాలని ఏదో ట్రాన్స్పోర్టేషన్ వాడుకొని తిరిగేవాడు కదా అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. ఈ బుజుంబురా అనేది చాలా చిన్నదండి.
ఇంతకుముందు మనం ఇట్లా తిరిగినవన్నీ ట్రాన్స్పోర్టేషన్ వాడుకొని పెద్ద పెద్దవి, అవన్నీ అసలు చాలా పెద్దవి. అదంతా మనం ఒక రోజులో కవర్ చేయడం పాసిబుల్ కాదు. ఇప్పుడు మనకి టైం ఉంది. సో మంచిగా మనల్ని సత్య అన్న అయితే మంచిగా నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు బ్రదర్ అని చెప్పారు. ఉంది కాబట్టి నేను ప్రశాంతంగా సైకిల్ మీద అయితే తిరుగుతున్నాను. అది రీజను. లేదంటే మనం కూడా ట్రాన్స్పోర్ట్ అని వాడుకోవాల్సిందే. ఇదే అండి ఆ తంగానికా లేక్ ఏదో అన్నారు కదా, పెద్ద లేకు. అందులోనూ ఇంకోటి తాగే నీళ్ళు అంట, తాగొచ్చంట ఈ నీళ్ళు డైరెక్ట్గా. గోడలు కట్టేశారు, అదర్న మొత్తం వాటరు. ఇటు గేట్ ఒకటి ఉంటే అటు నుంచి వచ్చేసాను మెయిన్ రోడ్ నుంచి. ఎవరు లేరు ఇక్కడ అడుగుదామన్నా కానీ. చిన్న చిన్న బోటింగ్లు అవి కూడా ఉన్నాయి. కనపడే మేరకు మొత్తం లేకే అండి, చాలా పెద్ద లేకు. అందులోనూ డీపెస్ట్ లేక్ అంటే ఇది. అటు చూడండి మొత్తం కొన్ని ఇల్లులు కూడా జూమ్ చేస్తున్నాను, వాటర్లో మునిగిపోయి ఉన్నాయి. మరి ఆ విధంగా అయితే ఉంది. బోట్లు అవి కూడా ఉన్నాయి మరి యాక్టివిటీస్. ఇక్కడ ఎవ్వరు లేరు, మొత్తం నిర్మానుషంగా ఉంది చూస్తుంటే. ఈ పక్కనే కాంగో బోర్డర్ అయితే ఒకటి ఉందంట. కాంగో అంటే తెలుసు కదండి, కాంగో అంటే అది ఒక దేశం అనమాట ఈ ఆఫ్రికాలో. ఈ ఆఫ్రికాలోనే పెద్ద దేశం అదే కాంగో. ఆ కాంగోకి వీసా అనేది ఇప్పుడు అంత తేలిగ్గా రావట్లా, చాలా కష్టం వీసా కావాలంటే. మనం ఇండియాలోనే అప్లై చేసుకొని రావాలి ఇక్కడికి. ఇప్పుడు కాంగో లోపలికి వెళ్ళకపోయినా కాంగో బోర్డర్ వరకు వెళ్ళే దారిలో విలేజెస్ ఇట్లా ఉంటాయి కదా, కవర్ చేసుకుంటే వెళ్దాం. మట్టి అయిపోయింది కాళ్ళకి, ఎవరు లేరు. అలా వెళ్ళాము, చూసాము, వచ్చేసాము. వెళ్ళేదారిలో ఇంకేమైనా కనపడితే చూసుకుంటే వెళ్దాం. ఇదిగోండి మొత్తం ఇంకా ఇట్లా ఉందండి రోడ్ సైడే. ఇప్పుడు కాంగో బోర్డర్కి వెళ్ళే రోడ్డు ఎక్కడుందో ఏంటో వెతుక్కోవాలి మనం. అటు సైడ్ రోడ్డు వేశారు, ఇటు సైడ్ ఇంకా రోడ్డు వేయలేదు. రోడ్డు ఇటు వెళ్దామన్నా కానీ లేదండి, మొత్తం చూశారు కదా వాటర్తో మునిగిపోయింది. మొత్తం డ్రైనేజ్ వాటర్ అదంతా కూడా బాగా అసలు భలే బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ మొత్తం కూడా. ఇప్పుడు ఎటు వెళ్ళాలి, మొత్తం అటు తిరిగి వెళ్ళాలి. నేనైతే వెనక్కి వెళ్ళి అట్లా తిరిగేసి అటు రావాలన్నమాట. అది కాంగో రోడ్లో ఉంది. ఈ కారు సార్ని అడిగాను, ఈయన అడ్రస్ అడిగితే పద నేను ముందర నీకు చూపిస్తాను రూట్ అన్నారు. మనం అనుకున్నట్టు వెనక్కే వెళ్ళాలి. ఏం లేదండి, నేను చెప్పేది ఒకటే, మీ సంకల్పం గొప్పదైతే అన్నీ అట్లంతా అయ్యే ఎత్తుకుంటూ వస్తాయి. ఇప్పుడు ఈయన చూపిస్తా అంటున్నాడు చూసారు కదా, వెళ్ళి అడిగాను జస్ట్ ఇట్లాగా. నాకు తెలిసి ఈ లెఫ్ట్ తీసుకోమంటాడేమో. ఇటేనా? అది ఇప్పుడు లెఫ్ట్ తీసేసుకొని మళ్ళీ కిచిడి రోడ్లో కిచిడి అయిపోవాలి మనం. అబ్బో సార్, ఈ మెయిన్ రోడ్లోకి వచ్చాను. ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగితే కాంగో బోర్డర్ అంట. వెళ్ళిపోదాం. బాయ్ సార్. ఇంకా సిటీ లిమిట్స్ అయితే దాటినట్టే మనం. మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, రోడ్ సైడ్ కార్లు ఎక్కడ చూసినా ఈ విధంగా పార్క్ చేసి ఎందుకు ఉన్నాయని. విషయం ఏం లేదండి, ఇక్కడ పెట్రోల్ అయితే బాగా షార్టేజ్ ఉందన్నమాట. పెట్రోల్ దొరకట్లేదు ఈ దేశంలో. ఎందుకు అంటే నాకు తెలియదు, పెట్రోల్ అయితే షార్టేజ్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంప్స్లో కొన్ని పెట్రోల్ బంప్స్లో దొరుకుతుంది, దానికే ఈ క్యూ అనమాట. వాళ్ళంతా కూడా బండ్లు అట్లా క్యూ పెట్టేశారు. మరి ఇట్లా ఈ వాహనాలు ఇన్ని వాహనాలు తిరుగుతున్నాయి, మరి వాటికి పెట్రోల్ ఎట్లా అంటే, అవును ఇక్కడ బ్లాక్ ఆప్షన్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు నేను కాంగో బోర్డర్ వైపు వెళ్తున్నా కదండి, ఆ కాంగో బోర్డర్ వైపు అయితే ఒక బ్లాక్లో అమ్ముతున్నారు అన్నమాట పెట్రోల్ మొత్తం కూడా. కావాలంటే వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి బ్లాక్లో కొనుక్కొని వస్తారు. ఎవరైతే పెట్టగలరో వాళ్ళైతే బ్లాక్లో తీసేసుకుంటారు, ఎవరైతే పెట్టలేరో ఎఫోర్డ్ చేయలేరో ఇట్లా క్యూల్లో నుంచొని క్యూల్లో ఉండి పెట్రోల్ అయితే కొట్టించుకుంటారన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా మొత్తం. మీరు బోర్డు పైన చూస్తున్న కంపెనీ లూమిటెల్ అనే సిమ్ కార్డ్ కంపెనీ అండి. ఇక్కడ చాలా బాగుంది, తీసుకుంటే ఈ నెట్వర్క్ అయితే తీసేసుకోవచ్చు. సింపుల్, మీరు ఇక్కడ ఒక టౌన్ కానీ సిటీకి కానీ వచ్చేసి మీ పాస్పోర్ట్ ఆ షోరూమ్కి వెళ్ళిపోయి పాస్పోర్ట్ ఇచ్చేసారనుకోండి, సిమ్ కార్డ్ ఇచ్చేస్తారు. సిమ్ కార్డ్ ఎంత అండి, ఒక 10,000 ఫ్రాంక్స్ ఉంటుంది. తర్వాత రీఛార్జ్ అనేది మీరు ఎక్స్ట్రాగా చేయించుకోవాలన్నమాట. అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. ఏంటి ఇంత బరువు మోస్తున్నాడు ఈయన, నిజంగా వేలతో పోల్చుకుంటే నేను నథింగ్, మనం కూడా నథింగే అనిపిస్తుంది ఒక్కోసారి. ఏంటండి ఆ వెయిట్లు. ఇదిగోండి ఈ పెట్రోల్ పంప్లో వచ్చేసి పెట్రోల్ దొరుకుతుంది. చూస్తుంటే కొంతమంది కొట్టించుకోవడం కూడా మనకి విజువల్లో చూసుకోవచ్చు. అసలు వీడియోలు తీసినా ఒప్పుకోరండి, మనం తెలియనట్టు కొట్టేస్తున్నాం. గో విత్ ద ఫ్లో. కాంగో బోర్డర్ వెళ్ళే రూట్లో మొత్తం ఇట్లా రిసార్ట్లు ఉంటాయండి. రిసార్ట్లకు ఆనుకోనే పక్కనే బీచ్. ఇందా మనం చూసాం కదా, ఇదేంటంటే న్యాచురల్ శాండ్ జల్లి ఇసుకలాగా ఉండి బీచ్లా ఉంటుంది. కుదిరితే మనం వెళ్ళేదారిలో ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అదిగోండి ఆ విధంగా ఉంటుంది. వెళ్ళేదారిలో ఇది డ్రింక్ అయితే ఒకటి తీసుకున్నాను, ఎనర్జీ డ్రింక్ ఉంది. ఎనర్జీ బట్ అయినా ఎందుకు తాగాలనిపించింది. వాటర్ కూడా లేవు, వాటర్ బాటిల్లో వాటర్ కూడా అయిపోయినాయి. ఇక్కడ అంతే, ఇది 1700 ఫ్రాంక్స్ అంట. అసలు మీకు మనీ గురించి ఒక క్లారిటీ రావాలంటే నేను ఏ దేశానికి వెళ్ళినా కానీ అక్కడ మనీ గురించి ఒక వీడియో చేస్తాను. మన యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టా రీల్స్ అయితే ఉంటాయి. సో మీరు చూడొచ్చు, ప్రతి దేశంది చేస్తాం. లాస్ట్ రువాండా, మనం కెన్యా, మొత్తం అన్నీ చేసాం ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి దేశం, ఒక నేపాల్ తప్ప. ఇదిగోండి ఎదురైతే వెళ్ళొద్దాం. హే గాయ్స్, బ్రదర్
Give 2 drinks. 2 drinks? Yeah, I pay money. Thank you so much. వెల్కమ్. ఇందాక నుంచి ఇక్కడే మనం వచ్చామని చెప్పి సైకిల్కి వెళ్ళి చూస్తా వెయిట్ చేస్తున్నారండి. వాట్ యూ వాంట్ యూ డ్రింక్, నో ప్రాబ్లం. ఇప్పించేసాం, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. మారరా మీరు కొంచెం కూడా, ఇంకా పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏం లేదండి, ఎదురు నేను నా సైకిల్ అక్కడ పెట్టేసి నేను ఇక్కడ ఎదురు బీచ్ ఉంది కదా, దాని నుంచి బీచ్ అని చెప్పి చూపించే కానీ అది అసలు రైటే కాదు. అసలు బీచ్ అంటే అక్కడ ఇసుక అదంతా ఉంది చూసారు కదా, అదంతా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసిన ఇసుక అంట. ఏది బీచ్ ఫీల్ రావడానికి. ఆడికైతే పోయి అసలు బీచ్ దగ్గర జనాలు ఎలా ఉన్నారు, ఇక్కడ ఏంటి ఎలా ఉందని చూద్దాం. అది మనకు కావాల్సింది. ఇంకా ఇదంతా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసిన ఇసుక అండి మొత్తం కూడా. చూసుకుంటే వాళ్ళంతా కూడా ఏంటంటే మనకి ఈత అదంతా కూడా కొడుతున్నారు. ఎంజాయ్మెంట్ అనమాట వాళ్ళంతా కూడా. ఎంత లోపలికి వెళ్ళినా ఇబ్బంది ఏమి ఉండదు. ఇది లాక్డ్ కంట్రీ. ఈ లాక్డ్ కంట్రీలో కూడా ఇంకా వీళ్ళు బీచ్లా ఇంకా సెట్ చేసేసుకున్నారు. మాకు ఏది లేదు అనకుండా సృష్టించుకున్నారు చెప్పాలంటే. చాలా మంచివాడు, మన సైకిల్ జాగ్రత్తగా చూసుకున్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. చేంజ్ ఇచ్చేశారు. ఇంత మనం బీచ్ చూసి వచ్చేదా డ్రింక్ తాగుతూనే ఉన్నాడు. యూ ఎంజాయ్. Thank you so much. Yeah, you take this 1000. Yes. Okay, bye. Bye. The people are coming. వీళ్ళకి డబ్బులు ఇచ్చి బాడీ చేయాల్సిన అవసరమా? సో యూ టేక్ దిస్ 500, యూ టేక్ దిస్ 100. బాయ్. కష్టపడుతున్నట్టు అనిపించాడని ఇచ్చాను. ఇంకా వాళ్ళిద్దరు కూడా ఇంతే అండి, ఇస్తుంటే వచ్చి అడుగుతూ ఉంటారు. నాకేంటంటే అందరినీ సమానంగా చూడాలి. ఒకరికి ఇచ్చానంటే ఆ పక్కన 10 మంది ఉన్నా కానీ దాన్ని షేర్ చేసైనా ఇచ్చేసేయాలి. ఆ స్వభావం ఉంది కాబట్టి ఇచ్చేసాను. ఇంకా లేకపోతే ఏం చేయలేమనే ఉన్నాయి కాబట్టి. ఇది ఒక బ్రిడ్జ్ అండి. ఈ వాటర్ మనం ఏదైతే బీచ్ చూసామో మొత్తం మురికి వాటర్ లాగా ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఈ వాటర్ మొత్తం అటు ఇళ్ళ మధ్యలోకి వెళ్ళినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఆ ఫ్లోకి పోలీసులు కూడా ఉన్నారు. అదిగోండి వాటర్ చూసారా, నేను చెప్పినట్టుగానే ఇప్పుడే ఇటు మొత్తం అసలు ఎలా వచ్చేసినాయో ఇళ్ళల్లోకి. చాలా కష్టం అండి మొత్తం కూడా. అదిగోండి మొత్తం వాటరే. ఇట్లా ఏం లేదు, వీళ్ళకి వరదలు వచ్చినప్పుడు ఇట్లా ఎప్పుడైనా వర్షాలు బాగా పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు అది పొంగేసి పక్కన ఉన్న బీచ్ ఇటు మొత్తం వాటర్ అంతా కూడా వచ్చేస్తాయి. అమ్మో నిజంగా చాలా కష్టం అండి. ఇటు ఉన్న వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటో, మొత్తం ఇటు చూసుకున్న వాటర్ మయం అంతా. ఇదిగోండి అసలు చూశారు కదా, ఒక పడవ వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఇటు నుంచి అటు. కాంగో బోర్డర్ దాకా వెళ్ళొద్దాం అనుకుంటే వెళ్ళేదారిలో ఇన్ని వింతలా. మన సైకిల్ కూడా వెళ్ళదట్టు నాకు తెలిసి, నడుచుకుంటా కూడా వెళ్తున్నారు చాలామంది. పెట్రోల్ క్రైసిస్ ఒక్క సిటీలోనే కాదండి, మన సిటీ దాటేసి దగ్గర చాలా దూరం వచ్చాం, 10 కిలోమీటర్ల పైన. ఇక్కడ కూడా ఉంది పెట్రోల్ క్రైసిస్. మొత్తం క్యూల్లో ఉన్నాయి చూసుకుంటే. చెప్పా కదా మొత్తం ఇక్కడ బ్లాక్లో అమ్ముతారు పెట్రోలు. ఇక్కడ కొనుక్కోవాలంటే అది కూడా పెట్రోల్ పంప్ కూడా క్లోజ్ చేస్తుంది. ఆ ఓపెన్ చేసినప్పుడు క్యూలో ఇంకా కొట్టించుకోవాలి. అబ్బో బైకులు కూడా అదే పరిస్థితి, ఆటోలు కూడా అదే పరిస్థితి. ఇప్పుడే ఒకళ్ళు అరిచారు వీడియో తీస్తున్నామని, బట్ అయినా మనం సైకిల్ మీద ఉన్నాం కదా వెళ్ళిపోతున్నాం. మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయండి. చిన్న రోడ్డు, షాపులు అవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఇది చర్చ్ అనుకుంటా. ఏందండి దారుణం, మరీ పెట్రోల్కి ఎంత పెద్దలైనా. ఒకసారి వెనక్కి తిప్పుతా చూడండి, అదిగోండి ఎక్కడి నుంచో మరీ దారుణం. ఈ పెట్రోల్ మెయిన్ చేస్తే ఒక వీడియో ఇద్దాం సపరేట్గా. ఇక్కడ పెట్రోల్ పంపు, అమ్మో ఏందండి ఇది, పెద్ద ఈ అక్కడికి వెళ్ళడానికి లేకుండా వేస్తారు. సూపర్ మార్కెట్ గట్రా ఇవి కూడా ఉన్నాయి పెట్రోల్ పంపుల్లో. మొత్తం క్లోజు. ఏం ఉపయోగం పెట్రోల్ పంపులు ఉన్నా కానీ, ఈ విధంగా కంచెలు వేసారంటేనే భయం వేస్తుంది చూస్తుంటే. ఏం ఉపయోగం బండ్లు ఉన్నా కానీ సైకిలే బెటర్ అనిపించుకోండి ఎవరికి. వెనక మీరు చూసుకోండి కరెక్ట్గా క్యాన్లో ఎన్ని పట్టుకొని పెట్రోల్ వాసన వస్తుంది. డౌట్ వచ్చి అడిగాను, ఏంటి బ్లాక్లో పెట్రోల్ అమ్ముతున్నారంటే అవునని చెప్పారు. ఏంట్రా బాబు బ్లాక్లోనే పెట్రోల్ అమ్మేస్తున్నారు, లీటర్ 4000 అంటే 5000 చెప్పింది. నేను ఎంత అని అడిగితే తర్వాత 4000 బురుండియన్ ఫ్రాంక్స్ అనమాట. అది అట్లా అమ్ముతున్నారు. చాలామంది జనాలు బ్లాక్లో కొనుక్కోవడానికి కూడా, ఎందుకంటే దేశంలో మరి పెట్రోల్ లేనప్పుడు ఏం చేస్తారు జనాలు, రెండో మార్గం ఎంచుకుంటారు. మెయిన్ అదే అండి, మెయిన్ పెట్రోలే కదా దేశానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఆ పెట్రోల్ కనుక లేకపోతే రవాణా ఎలా జరిగిద్ది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ చాలా హైలోకి వెళ్ళిపోద్ది, చాలా కష్టం. మొత్తం పొలాల్లోకి చూడండి మొత్తం నీళ్ళే, ఇంకా మొత్తం వాటరే ఇదంతా.
చిన్నప్పుడు బాగా గుర్తు, నేను అలాగే సైకిల్ ఎక్కించుకొని పెద్ద సైకిల్ దొక్కేవాడిని. అందరూ కూడా అంతే వెళ్ళిపోతున్నారు. సైకిలే బెస్ట్ ఇంకా ఇక్కడ, ఎందుకంటే పెట్రోల్ రేట్లు అబ్బో మామూలు కూడా కాదు. బ్లాక్లో కొనుక్కొని నడుపుకోవాలి. ఇంకా ఇప్పుడే ఇక్కడ ఒక సంత లాంటి ఏరియాకి వచ్చాను. మొత్తం ఇక్కడ ఈ పెట్టి అమ్ముతున్నారు. బోర్డర్ ఎంత దూరం ఉందో ఏంటో ఇంకా నాకేం అర్థం అవ్వట్లేదు. బోర్డర్ ఏరియాలోనే ఇట్లా ఉంటుంది అనుకుంటున్నాను నేను, మరి చూద్దాం. ఇక్కడ ఇది కాంగో, మొత్తం కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు. చూసుకుంటే దూరం కనపడేది కాంగో ఫ్లాగ్. సో అదిగోండి ఇంకా అదే బోర్డర్ వెనక. మళ్ళా నేను జస్ట్ వీడియో తీసుకుంటాను అడగలా, ఫోటో తీసుకుంటాను అడిగినట్టు ఇప్పుడు షో చేస్తున్నాను మీ ముందు. ఆ వెనమాల కనపడేది కాంగో ఫ్లాగ్. జస్ట్ అడిగాను వాళ్ళని, పోలీసులను అదరికి వెళ్ళొస్తానండి అని. అస్సలు లేదు, నువ్వు ఇమిగ్రేషన్లోకి వెళ్ళి వాళ్ళని అడిగి ఇల్లు కావాలంటే అన్నారు. వీళ్ళు అస్సలు పంపించలేదు, లోకల్ పీపుల్ని మాత్రం పంపించేస్తున్నారు. ఇదే బోర్డర్, ఇంకా ఏం లేదు, జస్ట్ అంతా కూడా ఇమిగ్రేషను. మొత్తం కూడా ఈ విధంగా ఉంది. చూసుకుంటే చెక్ చేసే పంపిస్తున్నారు కాంగో బోర్డర్ దగ్గర. కాంగో చాలా ప్రమాదకరం అండి, ఆదరణ దేశం. ఫైనల్గా వచ్చేసాం, ఇంక వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఫైనల్గా వచ్చేసాను బ్యాక్కి. సో అదే అండి కాంగో బోర్డర్. ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీడియో అసలు ఒప్పుకోరు, ముందర కూడా వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకోటి నేను చెప్పాలంటే చాలా రిస్క్ చేసినట్టే. ఎందుకో చెప్పనా, నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. నేను దాన్ని ఏమంటారు, నేను ట్రావెల్ ఏజెంట్కి ఇచ్చాను ఎక్స్టెండ్ చేయమని చెప్పి బురుండిలో వీసాని. పాస్పోర్ట్ కూడా లేదు. వాళ్ళు అడిగితే పాస్పోర్ట్ ఏం చేయాలో కూడా తెలియదు నాకు. నిజంగా దోలు తీరిపోద్ది. చాలా రిస్క్ చేసి వెళ్ళొచ్చినట్టు ఇప్పుడు నేను కాంగో బోర్డర్ దగ్గరికి వెళ్ళి అక్కడ వీడియో కూడా తీసుకొని వచ్చాను విత్ మన బైసైకిల్తో. అదరికి కూడా వెళ్ళుంటే బాగుండేది. మరి మన దగ్గర పాస్పోర్టే లేదు. పాస్పోర్ట్ ఉంటే అట్లీస్ట్ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అడిగి వచ్చేసేవాడిని. పాస్పోర్ట్ కూడా లేదు, అడగడానికి కూడా లేదు. వచ్చేసానండి ఇక్కడ వరకు. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ 25 కిలోమీటర్లు వెళ్ళాలి. నిజంగా నేను పిచ్చిగా ఉంటాయి అనుకున్న రోడ్లు, నిజంగా ఈ రోడ్డు మాత్రం నిజంగా సూపర్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది రోడ్డు ఇది. బోర్డర్ ఏరియా వరకు బాగుంది. అసలు ఏదో అనుకున్నా కానీ బాగుంది. ఇప్పుడే వచ్చేదారిలో పెట్రోల్ సామ్రాజ్యంలోకి వెళ్ళి జస్ట్ ఒక వీడియో కొట్టాను. 10 మంది వచ్చారు నా దగ్గరికి. సైలెంట్గా వాళ్ళు వచ్చే లోపల వీడియో ఓపెన్ చేసి అప్పట్లో డిలీట్ చేశా. జస్ట్ ఒక వీడియో జస్ట్ అట్లా కొట్టాను, 2-3 సెకండ్లో ఉంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా జరుగుతుంది ఇక్కడ ఈ పెట్రోల్ దందా అనేది. వామ్మో, ఎందుకంటే మరి బ్లాక్లో అమ్ముతున్నారు కదండి అక్కడ వెహికల్స్కి. ఆ వజన పోస్తున్నారు వాళ్ళు పోలీసులు, సెక్యూరిటీ. ఇప్పుడు ఆయన ఏలు కూడా చూపించాడు, మీకు కనపడిందో లేదో, ఒక ఆయన వీడియో తీయొద్దని. నేనేదో రోడ్డు తీసుకుంటే వెళ్తాంటే రోడ్డు మధ్యలో వచ్చి ఇల్లు చూశారు కదా ఏ విధంగా ఉన్నాయో. అసలు ఎలా ఉంటున్నారు ఏంటండి సైడ్. నిజంగా గ్రేట్ వీళ్ళంతా చెప్పుకుంటే, చాలా గ్రేట్. ఇటు రోడ్డు ఉంది, ఒక రౌండ్ మరి కొట్టి చూద్దాం సైలెంట్గా. సో ఇదంతా కూడా ఏదో సంత. ఇది ఇల్లులా లేదంటే కంట్రోల్ అవట్లా. చూడండి అసలు వాళ్ళ కష్టం ముందు నా కష్టం దేనికి పనికిరాదు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తానే నేను వాళ్ళ కష్టానికి. ఒప్పుకోవాలి నిజాయితీగా. ఇదంతా మార్కెట్ అయితే ఇవన్నీ కూడా అరటి పళ్ళు అన్నీ అమ్ముతున్నారు. చూసుకుంటే సింగిల్ హ్యాండ్తో దొక్కుతా, ఒక మొబైల్తో షూట్ చేస్తున్నాను. అంటే ఈ ఇల్లులు కాదనమాట, దూరం నుంచి చూసి నేను ఇంకా ఇల్లులేమో అనుకున్నాను. ఇదంతా ఒక మార్కెట్ టైప్. ఇసుక మొత్తం ఇసుకగా ఉంది. టైర్ కూడా బండి కూడా నడవట్లా. ఓకే, జస్ట్ ఇల్లులు కూడా ఉన్నాయండి. ఇటు నుంచి ఏంటంటే ఇంక తెప్పల్లో మొత్తం ప్రయాణం, నడుచుకుంటూ వెళ్ళడం కష్టం. ఇటు కూడా ఇంకా మొత్తం కూడా తెప్పల్లోనే వెళ్ళిపోవాలి. చూసుకుంటే వెరీ డిఫికల్ట్. పిల్లలు చూడండి ఏ విధంగా ఎమ్మడి పడుతున్నారు మనల్ని. ముజుంగు అబ్బా, దీనమ్మా ఎక్కడం కూడా కష్టమే. ఇక్కడ మన భారతీయుల్ని మోహిండి అంటారు, నన్ను మాత్రం ముజుంగు అంటున్నారు ఫస్ట్ నుంచి. ముజుంగు వాళ్ళ భాష. మోహిండి వాళ్ళు కిగాండా, ఇక్కడ భాషని కిగాండా అంటారంట. మరి అదో కాదో మరి, ఆ లాంగ్వేజ్ అయితే మాట్లాడతారంట. చెప్పే కదా, మన భారతీయుల్ని మోహిండి అంటారు ఇక్కడ. అదే ఫారినర్స్ తెల్లవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మోజుంగు అంటారు.
నన్ను కూడా అందరూ మోజుంగు అంటున్నారు. ముజుంగు అంటారు. మొన్న ఒకడిని అడిగా, నేను ముజుంగు కాదురా నేను మోహిండి అన్న. మోహిండి అంటే నోహో ఇవి ముజుంగు అన్నాడు. ఎందుకలా అనిపిస్తుంది అంటే నువ్వు ఇండియన్లా లేవన్నాడు. ఎందుకంటే నేను కొంచెం ఫిట్గా ఉన్నానంటే వాడి దృష్టిలో చూస్తానికి, మంచి హైట్ ఫిట్గా ఉన్నా కదా, అందుకని ముజుంగు అన్నా అంట. మోహిండియన్ ఎందుకని అనిపించలేదంటే మీ ఇండియన్స్ బాడీస్ లూజ్గా ఉంటాయి, బట్టతళ్ళు ఉంటాయి, అందుకే మోహిండి అంటాం అన్నాడు. నా నచ్చలా. అంటే అలా చూస్తున్నారు అంటే వాడు అన్న దాంట్లో ఎంతో కొంత నిజం ఉందండి. చాలామంది ఫిట్నెస్ మీద ఫోకస్ చేయరు. నాకు తెలిసి ఈ జనరేషన్ మొత్తం ఇంకా జిమ్ములకి వెళ్ళి మంచి ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ జనరేషన్లో అవి చాలా తక్కువ మారిద్దిలేండి. ఇక్కడ బియర్లు అవి ఇవి కూడా అమ్ముతూ ఉంటారండి. ముందు చాలా సవక ఇక్కడ చెప్పాలంటే. జస్ట్ ఒక 4000 షిల్లింగ్లకి అంటే 1 లీటర్ పెట్రోల్ కొనే రేటుతోనే బియర్ తాగేసేయచ్చు అనమాట. లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే ఎలా ఉంది ఏంటో. చూసారు కదా లోపల ఈ విధంగా ఉంటుంది మొత్తం కూడా. పోదాం. సో చిల్లర కొట్లో కూడా బీర్లు అవి అమ్ముతున్నారు. భుజంబురాలోకి అయితే ఎంటర్ అయిపోయానండి స్టార్టింగ్లోకి. ఇదేదో పెద్ద బిల్డింగ్, రన్ బిల్డింగ్ అంట. సో ఇప్పుడు వచ్చేసి నాకు బాగా ఆకలేస్తుంది కాబట్టి నేను తినేసేయాలండి. టైం వచ్చేసి ఇక్కడ దగ్గర 2:30 అవుతుంది. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నా. సో మన దగ్గర ఇంకా ఆకలేస్తుంది, ఫుడ్ తినాలి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేస్తా ఇండియన్ రెస్టారెంట్ అని. తాజ్ మహల్ అంట. వామ్మో బీర్ ఫ్యాక్టరీ చూడండి ఎంత పెద్దదో. రాయల్ బీర్ ఫ్యాక్టరీని ఇంక లిక్కర్ మొత్తం ఇక్కడ తయారైంది అనుకుంటా. ఇక్కడ ఎక్కడ వీడియో తీయాలన్నా నిజంగా చెప్తున్నానండి కొంచెం నాకు ఆందోళనగానే ఉంది. ఎందుకంటే నేను వెళ్ళే సైకిల్ మీద, కార్లో కాదు, వేసుకొని వదిలిపెడతారు. ఇది ప్రైమస్ బీర్ అండి. అది మొత్తం బీర్ ట్యాంకే, మామూలు లేదు కదా. ఇక్కడ ఒక కంపెనీ అనమాట అది ప్రైమస్ అనేది. రోడ్లు మొత్తం ఇక్కడ బాగానే ఉన్నాయి. ముందరికెళ్తే ఎట్టా ఉంటుంది ఏంటో. నాకేంటంటే అటు వెళ్ళిపోతున్నా మాటికి. సో కొంచెం తేడా పడిపోయేటట్టుగా ఉంది. నాకు లెఫ్ట్కి బాగా అలవాటు పడిపోయాయి ఇండియన్ డ్రైవర్కి. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు లెక్కలేదే ఏం లేదు, తొక్కుంటా పోయాను. చాలా వేల కిలోమీటర్లు దొక్కాను, ఎన్నో కూడా తెలియదు, బాగా దొక్కాను. బట్ ఐడియా కూడా లేదు నాకు. ఇంకా గూగుల్ మ్యాప్ ప్రకారం 3 కిలోమీటర్లు ఉంది నేను వెళ్ళాల్సిన హోటల్లో. మంచి ఫుడ్ తినేద్దామండి. మళ్ళీ ఎన్ని రోజులు పట్టిద్దో ఏంటో తినడానికి నాకు తెలీదు. ఇది గుర్తుపట్టారా, నిన్న వచ్చాం ఇక్కడికి, యాక్సిడెంట్గా మళ్ళీ ఇటే వచ్చేసాం. మజా రెస్టారెంట్. ఇది శ్మశాన వాటికలా ఉందండి. ఇలా అయితే ఉందండి. ఎవరితో బొమ్మ కూడా పెట్టుంది అక్కడ, మహానుభావులది చూడండి. ఈ విధంగా అయితే ఉంది. రోడ్లు మాత్రం బాగున్నాయి. ఏది ఒక సెంటర్ ఏరియా కొంచెం బాగుంది. షాపులు అయ్యి ఉన్న వాటి కూడా బాగుందన్నమాట. ఇది బస్ స్టేషన్లా ఉందండి. ఈ కనపడే మొత్తం కూడా బస్సులే. చాలా అంటే చాలామంది లైన్లో వెయిట్ చేస్తున్నారు బస్సుల కోసం. నిజంగా మరీ దారుణం అండి. ఇక్కడ బస్సులు చూసారు కదా, మినీ సైజులో ఉన్నాయి మొత్తం కూడా. అదిగోండి మొత్తం బస్ స్టేషన్ అంతా వెయిట్ చేస్తున్నారు. చాలా అంటే చాలామంది జనాభా ఉన్నారు ఇక్కడ. నేను సైకిల్ తోకుండా వచ్చా కాబట్టి తెలిసింది ఇదంతా కూడా నాకు. ఎటు చూసుకున్న జనాలు. అటు కార్లు అవన్నీ ఆగున్నాయి కదా, మేబీ పెట్రోల్ కొరత వాళ్ళు అనుకుంటా. ఫైనల్గా ఎన్నో కష్టాలు పడి వచ్చేసాను తాజ్మహల్ రెస్టారెంట్కి. ఫైనల్లీ ఐ కేమ్. ఇదేంది మొన్న వచ్చిన దానిలాగే ఉంది. అరే అమ్మ మనోళ్ళు మొన్న తీసుకొచ్చారు ఇక్కడికి. ఒళ్ళంతా పులిసిపోయింది. అప్పు పర్లేదైనా తినేద్దాం కడుపు నిండా. అబ్బా ఇది మొన్న మనోళ్ళమ్మటి వచ్చాను, గూగుల్లో కొడితే తాజ్మహల్ అని ఉంది. నాకు నచ్చింది, ఇక్కడికే వచ్చాను తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా. మళ్ళీ ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో ఇది తినేద్దాం. మంచి ఆకలి వేస్తుంది. మొన్న నైట్ వచ్చి అటు కూర్చున్నాను. సో ఇప్పుడు ఇక్కడ కూర్చుందాం. మంచిగా టేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ చూసి చెప్దాము. మొన్న మన వాళ్ళు చెప్పారు నాకు బిర్యానీ తినాలనుకుంటే ఇక్కడ మటనే తినాలి, చికెన్ అంత ఫ్రెష్ ఉండదని చెప్పారు. సో డూ యూ హ్యావ్ మటన్ బిర్యానీ? Mutton biryani. యా 17.5 ఓకే. గెట్ మీ వన్ మటన్ బిర్యానీ. Mutton. యా Spicy, medium also. ఓకే గెట్ మీ మీడియం. Sure. కోక్ వన్. మటన్ దమ్ బిర్యానీ. Cold or warm? కోల్డ్, ఫుల్ కోల్డ్. ఇక్కడ కోక్ ఒకటను మటన్ బిర్యానీ ఒకటి చెప్పా. తెలియదండి. ఇంకా ఈ వీడియో అయిపోయింది కదా, మొత్తం తీసాం కదా, ఇంకా కాసేపు వెళ్ళి కవర్ చేసుకొని ఇంకా
ఈ వీడియో లాస్ట్ అవ్వచ్చు, లేదంటే ఇంకో వీడియో కూడా తీయవచ్చు. ఇక్కడికి రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ప్రపంచంలోనే పెద్ద దేశం, మరి ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరకదా అని డౌట్ ఉంటుంది అందరికీ. ఇండియన్ రెస్టారెంట్ చూసారు కదా, దగ్గర ఇట్లాంటి ఒక 10-15 ఉంటాయి ఇండియన్ రెస్టారెంట్లో. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. మన వేడి బిర్యానీ అయితే వచ్చేసింది. ఉల్లిపాయ, సో పచ్చడి ఇచ్చారు. యా ఓకే, మనమే పెట్టుకోవాలి ఇక్కడ బిర్యానీ. ఇది మీడియం అన్నారు, మీడియమే ఈ విధంగా ఉంది రంగు. స్పైసీ ఇంకెలా ఉండేది. నిజం చెప్తున్నా, చాలా కష్టమండి దండం. ఇది రంగన్నం మాదిరిగానే ఉంది, బిర్యానీ ఫీలింగ్ అలా. ఈ ఉత్త రైసు మసాలా అన్నంలా ఉందండి, తినడం చాలా కష్టం. అసలు మటన్ మొక్క చూద్దాం ఏ విధంగా ఉందో. వండడం జాతి కాలేదండి, సరిగ్గా లేదు. మన తెలుగు వాళ్ళు రెగ్యులర్గా వస్తారు కాబట్టి వాళ్ళకి మొత్తం ఐడియా ఉంటుంది ఏది తింటే బాగుంటుంది అనేది. ఏదో వచ్చాం, ఇంతే ఉంటుంది. ఇప్పుడు ఏం చూపించాలి ఇంకా ఈ బుజుంబురాలో? సిటీలోనే ఉన్నాం కదా, ఇంకా ఏదో ఒకటి చూపించాలి, ఇంకా ఏదో ఒకటి కవర్ చేయాలని ఉంది. ఒక ప్లానింగ్ లేదు, పాడు లేదు. చూసారు కదా మన వీడియో, ఒక ప్లాన్ ఉండదు ఏముండదండి, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ప్లాన్తో వెళ్తే అంతవరకే చేసుకుంటాం. ప్లాన్ లేకుండా వస్తే ఎన్ని కవర్ చేయొచ్చో మనం, కనపడిన ప్రతిదీ కవర్ చేయొచ్చు. సన్ను భలే ఉంది కదా పైన. రోడ్డు మీద నడిచేస్తున్నారు. సిటీలో ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సైకిల్ కాబట్టి వెళ్ళిపోతున్నాం, మామూలుగా అయితే కష్టమే. నాకు చిన్న డౌట్ వచ్చింది, పెట్రోల్ రేట్ అంత కొరత ఉన్నా కానీ ఇన్ని వాహనాలు ఎలా తిరుగుతున్నాయి? అంతా ఉన్నోళ్ళండో వీళ్ళంతా కూడా. సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీసులు మొత్తం చక్కగా కంట్రోల్ చేస్తున్నారు, అయినా కానీ చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. అటు తిరిగి నైట్ అయిపోయిందండి. జస్ట్ అట్లా తిరిగేసరికి ఏం చూపిద్దాం అనేది అప్పటికి. సో ఏం పర్లేదు, ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ పెరిగిపోయింది కాబట్టి ఇదొక వీడియో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సేఫ్గా ఇంటికి వెళ్ళి వీడియో అనేది ఎండ్ చేద్దాం ఎప్పటిలాగా. ఇక్కడ వెళ్ళేదారిలో యోగట్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్లేవర్స్ ఉన్నాయి యోగట్లో, ఇది తింటారు యాక్చువల్గా ఇక్కడ వీళ్ళంతా కూడా. నేను వచ్చేసి మనం అన్నాల్లోకి మన తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ ఈ ప్లెయిన్ యోగట్ అనమాట, న్యాచురల్ పెరుగు. ఇంక ఇది పెరుగు కింద కన్సిడర్ చేయవచ్చు మనం, అన్నంలో కలుపుకొని తినేయడమే. ఇంకా కొంచెం క్రీమీగా ఉంటుంది, బట్ ఇదే. ఇంకా ఇది ఒకటి వచ్చేసి మనకి 3800 ఫ్రాంక్స్ ఉంది. ఒక 3 తీసేసుకున్నాను మనకి అన్నయ్యకి. ఉంటున్నాం కదా రూమ్లో. ఇంకా ఇదిగోండి, ఇది పాకిస్తాన్ వాళ్ళదంట గ్రాసరీ స్టోరు. ఇక్కడంతా కూడా పాకిస్తాన్ వాళ్ళదే హవా చెప్పాలంటే, మన ఇండియన్స్ చాలా తక్కువ. స్టోర్ మొత్తం అయింది, కాకపోతే ఆఫ్రికన్ స్టాఫ్ని పెట్టారు. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? యా మే నో హౌ మచ్ యూ గెట్ శాలరీ పర్ మంత్? I don't know. వీళ్ళకి చాలా తక్కువ ఉంటాయండి జీతాలు, నిజంగా చెప్పుకోలేనంత తక్కువ. నిజంగా చాలా బాధాకరం చెప్పాలంటే. మీరు గత వీడియోలో చూసుకుంటే నేను చెప్పా కదా స్టార్టింగ్లో, సెక్యూరిటీ గార్డ్కే 1,50,000 ఇస్తున్నారనమాట. అంటే మీకు స్క్రీన్ పైన మళ్ళీ ఇస్తున్నా, చూసుకోవచ్చు ఎంతో. వీళ్ళు నెల మొత్తం మీద $30-40 కూడా సంపాదించట్లేదండి, నెల మొత్తం మీద. ఇంకా అర్థం చేసుకోండి, చాలా కష్టం అండి ఇంక జీవితాలు చెప్పాలంటే. అందుకే ఇంక అందరూ కూడా ఆఫ్రికన్ స్టాఫ్ ఇట్లా పెట్టేసుకుంటున్నారు. స్ట్రీట్ లైట్లు లేవండి ఇక్కడ అస్సలు, చూసుకొని వెళ్ళాలి. లైట్ లేకపోతే బేలా. చూడండి, ఇంటికి గ్రిల్ ఉంది, ఫుల్ సెక్యూరిటీ. ఇప్పటికీ చాలా గ్రిల్లు చూపించా మీకు. మొత్తానికి వచ్చేసానండి, అయిపోయింది ఈరోజు మన యాత్ర. ఈ బురుండి ప్రపంచంలోనే పేద దేశంలో పట్ల కొంతవరకు బాగానే కవర్ చేశాను అనిపించింది నాకు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే వస్తుంది, తీస్తాను అది కూడా. ఈరోజు ఇంకా ఆ వీడియో ఈరోజు తీసిన వీడియో కుదిరినంత వరకు ఎప్పట్లా ఎడిటింగ్ చేసేసి నెక్స్ట్ ఇంకొక వీడియో అండి. అది అనుకున్నాను, మరి అయిద్దో అవదో మనం అనుకుని అని జరగట్లేదు కదా ఈ మధ్య. మ్యాక్స్ తీస్తా ఆ వీడియో. దీని తర్వాత వచ్చే వీడియో కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. బాగా తీస్తాను, కొంచెం రిస్క్తో కూడుకున్నట్టు అనిపించింది వీడియో, బట్ అయినా పర్లా తీసేస్తాను. సరే, ఇంక సోదాపేస్తే ఇంక నేను ఉంటాను. ఎప్పట్లా లైక్ చేసేయండి. బాయ్ బాయ్.